హాయ్ గాయ్స్. ధనత్రయోదశి అని పిలువబడే ధన్తెరస్ని మనకు దివాళీ ఫస్ట్ రోజు జరుపుకుంటాం అన్నట్టు. సో ఈ ధన్తెరస్ టైంలో లక్ష్మీదేవి, ధన్వంతరి అండ్ కుబేరుడు ఈ దేవుళ్ళను పూజిస్తే సిరి సంపద అష్టైశ్వర్యాలు కలుగుతాయనే నమ్మకం. అలాగే ఎలాగైనా దివాళీ రోజు లక్ష్మీదేవిని అయితే పూజిస్తాం. ధన్తెరస్ అంటే దాని ప్రాముఖ్యత ఏంటి అసలు నాకు తెలియదు. ఈరోజు ఎండి చీపురు దొడ్డుప్పు కొనుక్కరావాలి, కొనుక్కొచ్చి మంచిది ఇంటికి. ఓహో, అవి ధన్తెరస్ రోజు తెచ్చుకుంటే మంచిది. ఇంటికి. ఈ సంవత్సరం దొంతి అయితే చూడండి ఇక్కడ మధ్యలో దొంతి అంటారా? అసలు ఈ దొంతి ఎందుకు పెట్టుకుంటారు? పెడతారు నాన్న, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి. ఎవరైనా పెట్టుకోవచ్చు, ఓన్లీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళైనా? ఎవరైనా పెట్టుకోవచ్చు. దొంతి ఊకనే తీసుకుపోరు తెలుసా, ఫేనీలు దొంతి. ఆడపిల్ల ఉంటే ఫ్రాక్, మా మన్మరాలకు 5 ఏళ్ళు తీసుకుపోయినా మా బిడ్డ పిల్లకు. అంటే దివాళీ దీపావళి ఒక రోజు ముందు తీసుకుపోయి ఇస్తే వాళ్ళు ఈ రోజు పెట్టుకుంటారు. అంటే అది ఎవరైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చా? దొంతి ఇవ్వచ్చు, మనమే కొనుక్కోవచ్చు, లేకపోతే ఎవరైనా ఇవ్వచ్చు కూడానా? నేను మా మన్మరాలకి 5 ఏళ్ళు తీసుకుపోయాను. కాయిన్స్ ఎట్లా ప్రతి సంవత్సరం యాడ్ చేస్తారా లేదా? 5 యాడ్ చేస్తాను నేను. ఓకే, యాడ్ చేసి ఇంకా ఎప్పటికైనా తెచ్చుకోవచ్చు దీంతో, కానీ నేను లేదు. ఓకే, ఈ కాయిన్ చూసారా, ఒక సైడ్ ఏమో లక్ష్మీదేవి అమ్మవారు అండ్ ఇంకో సైడ్ ఏమో చార్మినార్ ఉంది. అయితే ఇది ఏంటంటే చార్మినార్ దగ్గర ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి మందిర్లో దివాళీ రోజున డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎంతమంది వెళ్ళినా కూడా అందరికి ఇస్తారు. అండ్ ఈ కాయిన్ అయితే లాస్ట్ ఇయర్ మేము తెచ్చుకున్నాము. అట్లా ఇవన్నీ రెడీ పెట్టుకుంటే ఇండ్లు ఇట్లా ఓపిచ్చేసి ఇది చేసుకోవచ్చు అని. వెండి ఐటమ్ కూడా కొంటారా? వెండి, బంగారం, కళ్ళు తీసుకుంటారు. ఏదైనా ఒకటి తీసుకుంటాం. కొత్త తీసుకోవాలి అంటే వాడాలా లేకపోతే వాడుకోవచ్చు నాన్న, తెచ్చినాక వాడవచ్చా? లేదంటే తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఏం కదా? లేదు నాన్న, వాడుకోవచ్చు. యూజ్ అయితే అది పాతది వాడేసి ఇది వాడుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయినాక ఎన్ని రోజులకు దివాళీ సెలబ్రేషన్ అట్లుంటుందా లేదంటే? 5 రోజులకు తీస్తాం దొంతి. ఓ, ఈ దొంత 5 రోజులకు తీస్తారా? ఇవన్నీ రెడీ చేసుకొని ఇండ్లుక్కొని ఒకటిసారి దీపాలు పెడితే పోతుందని. సో ఈ ధన్తెరస్ రోజు అయితే దొంతి పెట్టుకొని అమ్మవారికి అయితే పూజలు చేస్తారు. అండ్ ఈ దొంతి అనేది 5 రోజుల తర్వాత తీయడం జరుగుతుందని అయితే విన్నాము. సో ఈ 5 రోజులు మాత్రం కంటిన్యూస్గా దీపాలు పెట్టుకొని మొక్కుతూనే ఉంటారు. 5 రోజుల తర్వాత దొంతి తీస్తారంట. మేమైతే ఇప్పుడు దివాళీ రోజున కొత్త బట్టలు వేసుకొని అమ్మవారికి పూజ చేసుకొని కాకర్స్ కాల్చడం ఈ ప్రాసెస్ తెలుసు. బట్ ఈ ధన్తెరస్ నుంచే దివాళీ మొదటి రోజుగా మనం ధన్వంతరికి పూజ చేస్తామనే విషయం తెలీదు. నాకు కొత్తగా అనిపించింది, అందుకోసమే మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ గైస్. సో ఇక్కడైతే అమ్మవారి పూజ అయిపోయింది అండ్ దీపం కూడా వెలిగించేసాము. ప్రీవియస్ ఇయర్స్ దొంతులు అలాగే ఎవ్రీ ఇయర్ వేస్తున్న అన్ని కాయిన్స్ అయితే అక్కడ గ్యాదర్ చేసేసాము. పూజ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.